పేపర్లు గీపర్లు తీసేద్దాం, మనసుకి మాట్లాడు, మన గుండె నుంచి మీ గుండెతో మాట్లాడుకుందాం. నేనుంది ఓ 25 సంవత్సరాలు మీకు పనిచేయడానికి, ఒక కూలీలా పనిచేయడానికి నేను వచ్చాను ఇక్కడ. వచ్చే ఎన్నికల్లో మనస్ఫూర్తిగా నన్ను గెలిపిస్తారని అనుకుంటున్నాను. కానీ నా సేవ నేను ఆపను, నా పోరాటం ఆపను. నా కోరిక యువత ప్రతిభా పాఠవాలని బయటికి తీసుకురావాలి. జనసేన జెండా ఎగరాలి. జనసేన సత్తా అసెంబ్లీలో చాటాలి. బీసీలకి సంపూర్ణ రాజ్యాధికారం రావాలి. దళితులకి కేవలం పథకాలు కాదు మీకు కావాల్సింది, మీరు తలెత్తుకునే తిరిగేలా మీలో ఎంటర్ప్రెన్యూర్స్ రావాలి, పారిశ్రామికవేత్తలు రావాలి, సంపద ఉండాలి. ఇప్పటికి ఈ రోజుకి పేరుకే మే అగ్రకులాలం. అనంతపురంకి వెళ్తే మేము రెడ్డి సామాజిక వర్గం, పేరుకి మే అగ్రకులాలం, కానీ మాకు పెట్టుబడి లేదు, రిజర్వేషన్ లేవు. మా పరిస్థితి ఏంటని అడిగితే అలాంటి అగ్రకులాల్లోని పేదలందరికీ చెప్తున్నాను, నేను మీకు పెట్టుబడి కల్పించే సౌకర్యం, ఆలంబన, అండ జనసేన తీసుకుంటాను. చాలా మంది పెద్దలు నన్ను తిడతా ఉంటారు. ఏ ఒక్క వ్యక్తిని నాకు శత్రువు కాదు. నేను ఒక్క సామాజిక వర్గం కోసం కాదు, సమస్త మానవ జాతి కోసం నేనున్నాను. నా కులాన్ని నేను గౌరవిస్తాను. నేను సినిమా అభిమానులను కూడా, ప్రభాస్ గారి అభిమానులు ఎక్కువ, ఇక్కడ మహేష్ గారి అభిమానులు ఎక్కువ, రామ్ చరణ్ గారి అభిమానులు ఎక్కువ, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఎక్కువ, ఎన్టీఆర్ గారి అభిమానులు ఎక్కువ. నా అభిమానులు పర్లేదు అనుకోండి కొద్దిగా. నిజంగా నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు హీరోలు అంటే చాలా ఇష్టం, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ క్లబ్ అని ఎప్పుడు పెట్టలా. నేను జనసేనే పెట్టాను. నాకు జనం కావాలి, నాకు నా అభిమానులు సరిపోదు. నాకు ఎందుకు చెప్తున్నానంటే, నాకు మిమ్మల్ని విడదీయడం నాకు ఇష్టం లేదు. నన్ను అభిమానించే యువత, నన్ను అభిమానించని యువత నేను అలా పెట్టుకోలే. నన్ను అభిమానించినా, ఇష్టపడకపోయినా మీరందరూ ఆంధ్ర యువత, మీరందరూ ఈ దేశం యువత. మీరు దేశం కోసం ఆలోచించేవాడిని, సమాజం కోసం ఆలోచించేవాడిని. మిమ్మల్ని అభిమానులుగా, హీరోల అభిమానులుగా విడదీయడం నాకు ఇష్టం లేదు. దళిత కులంగా, కాపు కులంగా, బీసీ కులంగా, శెట్టి బలిజల యువతగా నాకు విడదీయడం ఇష్టం లేదు. ఆ సామాజిక అసమానతను అర్థం చేసుకుంటేనే మీరందరినీ నేను ఆంధ్రప్రదేశ్ యువతగా చూస్తున్నాను. మిమ్మల్ని నేను మీ వెంటనే నేను ఉంటాను, మీకోసం నేను పనిచేసేవాడిని. నేను ఆడపడుచుల మాన ప్రాణ సంరక్షణలకి మేము కాపాడుకుంటాం. నేను మీకు చేయగలిగేది ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎర్నెస్టో చెగువేరా గురించి నేను నేర్చుకుంది ఎక్కడో అర్జెంటీనాలో పుట్టిన విప్లవ వీరుడు. తన మతం కాదు, తన కులం కాదు, తన ప్రాంతం కాదు, తన ఖండం కాదు, ఖండాంతరాలు దాటిపోవటం పోటీ చేశాడు, అతను పోరాటం చేశాడు. అలాగే నేను ఆయన స్ఫూర్తి నాకు. ఆయన అందరూ నా కులం కాకపోవచ్చు, నేను ఒక పుట్టిన కులమే నేను అనుకోవట్లా. అందరూ నా సోదరులు, నా ఆడపడుచులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా పెద్దలు అనుకుంటా. నేను కోరుకుంటుంది ఒకటే, నేను మీకు అండగా నిలబడతాను. నేను మీకు కుల వైషమ్యాలు వదిలేద్దాం, కొంతకాలం అలవాటు చేసుకుందాం. మనలో మనం నలిగిపోవద్దు, మనలో మనం కొట్టుకోవద్దు. ప్రభాస్ గారి కొంతకాలం 2015లో కూడా ఒక పోస్టర్ గొడవ భీమవరంలో జరిగితే చాలా బాధ వేసింది నాకు. మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు.
ఒక పోస్టర్ చించితే అంత గొడవ చేయాల్సిన అవసరం లేదు. ఏదో పొరపాటున ఎవరు చేసి ఉండొచ్చు, ఒకవేళ నిజంగా చేసినా దాన్ని క్షమించాలి. చిన్న గొడవని పెద్ద చేసుకోవద్దు. మనం రెండు చేతులెత్తి వేడుకుంటా ఉన్నాము. మనం ఇక్కడున్న నాయకులు ఒకరు, మా వాళ్ళు, మీ జన సైనికులు సైలెన్సర్ లేని బైకులతో మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాను తెగ బాధపడిపోతా ఉన్నారు. నేను ఎప్పుడు దాన్ని హర్షించను, నేను వెనకేసుకు రాను. 2014 నుంచి 2023కి మీరు చూడండి, అలా సైలెన్సర్ లేని బైకుల సౌండ్ చాలా తగ్గింది. అంటే మా వాళ్ళు ఎంత డిసిప్లైన్గా వచ్చారు. ఓకే, మా వాళ్ళు ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారు, ఎందుకు సైలెన్సర్ లేని బైకులతో తిరిగారంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీ నోటికి మీరు సైలెన్సర్లు బిగించుకోండి. మీరు మీ నోటికి సైలెన్సర్లు తీసేసి మా బైకులకి సైలెన్సర్లు బిగించుకోమంటే కుదరదు. మీ నోటికి మీరు సైలెన్సర్లు బిగించుకోండి, మా బైకులకి మా వాళ్ళు సైలెన్సర్లు బిగించుకుంటారు. సమంజసమైన నేను మాట్లాడింది సరిగ్గానే ఉందా? మాట్లాడింది 151 మంది సభ్యుల్లో ఎక్కువ మందికి, చాలా మందికి నోటికి అదుపు ఉండదు, నోటికి సైలెన్సర్లు ఉండవు. ముఖ్యమంత్రికి ఒకటే చెప్పదలుచుకున్నా, మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం మాట్లాడుతూ ఉంటాం. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను ఎక్కడో లండన్లో పెరగలా, న్యూయార్క్లో చదువుకోలా, చాలా వీధి బడిలో చదువుకున్నాడిని, మీలాగే హైదరాబాద్లో ఎదిగిన వాడిని. మీరు హైదరాబాద్లో ఏమేం చేశారో నాకు చాలా బాగా తెలుసు. చాలా చాలా లోతైన విషయాలు నాకు బాగా తెలుసు. మీ మంత్రులు చిట్టా నేను ఇప్పగలను, చేయలేక కాదు, వ్యక్తిగత విషయాల మీద మాట్లాడలేక కాదు. ఇది ఈ చిల్లర టాక్టిక్ అంటాం దీన్ని. నేను పాలసీల గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ రైతుకి భరోసా లేదని మాట్లాడుతున్నా, యువతకు ఉపాధి అవకాశాలు లేవని మాట్లాడుతున్నా, ఫీజు రీఎంబర్స్మెంట్ జరగట్లేదని మాట్లాడుతున్నా. కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నేను మాట్లాడలేక కాదు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి బాగా ఖాన్ గోల్ కేసుల్లో చెవులు రుక్కించి విను. నీ పర్సనల్ జీవితం నాకు క్షణం క్షణం మొత్తం చాలా డీటెయిల్డ్గా తెలుసు, చాలా డీటెయిల్డ్గా. మీ మనిషిని ఏమన్నా పంపించు నా దగ్గరికి, చెవుల్లోంచి రక్తం వస్తుంది నేను చెప్పే విషయాలు మీకు.